ఈ వీడియోని లైక్ చేయండి. 10th క్లాస్ మ్యాథ్స్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Hi students, in this video we are going to solve the problems of exercise 2.3 of sets. First problem in the exercise 2.3 is which of the following sets are equal? కింది వాటిలో సమసమితులు ఏవి? In this problem there is given 3 sets. We have to say that they are equal or not. First one is A is equal to set all x such that x is a letter in the word follow. A is equal to set all x such that x అనేది follow అనే పదంలో ఒక అక్షరం. అలాగే B set B is equal to set all x such that x is a letter in the word flow. B is equal to set all x such that x అనేది flow అనే పదంలో ఒక అక్షరం. అలాగే C set C is equal to set all x such that x is a letter in the word wolf. C is equal to set all x such that x అనేది wolf అనే పదంలో ఒక అక్షరం. సో మనకి ఈ ప్రాబ్లంలో 3 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 సెట్స్ కూడా సమసమితులు అవుతాయో అవవో, ఇందులో ఏవి సమసమితులో ఏవి ఈక్వల్ సెట్స్ మనం చెప్పాలి. ఈ సెట్స్ అన్నీ కూడా సెట్ బిల్డర్ ఫామ్లో అంటే సమితి నిర్మాణ రూపంలో ఇవ్వడం జరిగింది. మనం ఈ సెట్స్ని సమసమితులు లేదా ఈక్వల్ సెట్స్ అవునో కాదో చెప్పడం కోసం ముందుగా వీటిని మనం రోస్టర్ ఫామ్ జాబితా రూపంలో రాసుకుందాం. ఫస్ట్ సెట్ చూడండి, A is equal to set all x such that x is a letter in the word follow. అంటే ఫాలో అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ కలిగినటువంటి సెట్. సో A is equal to set of ఫాలో అనే వర్డ్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయి? F ఉంది, O ఉంది, L ఉంది. There is another L in this word but we don't need to repeat the letters in the set. సో ఈ L మనం రిపీట్ చేయక్కర్లేదు కాబట్టి ఒకసారి రాసుకుంటాం. అలాగే O కూడా ఉంది, ఈ ఓన్ కూడా మనం రిపీట్ చేయక్కర్లేదు కాబట్టి ఓన్ కూడా రాయవలసిన లేదు. సో మనం Wని రాసుకోవాలి. సో కాబట్టి ఫాలో అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ F, O, L, W. A is equal to set of F, O, L, W అనేది A is equal to set all x such that x is a letter in the word follow. A is equal to set all x such that x అనేది ఫాలో అనే పదంలో ఒక అక్షరం అనే సెట్ బిల్డర్ ఫామ్కి సమితి నిర్మాణ రూపానికి రోస్టర్ ఫామ్ అంటే జాబితా రూపం అవుతుంది. ఇప్పుడు B అనే సెట్ని జాబితా రూపంలో రాద్దాం. B సెట్ ఏంటి? సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో, FLOW. FLOW ఫ్లో అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కలిగినటువంటి సెట్. సో FLOW ఏమేమి లెటర్స్ ఉన్నాయి? F ఉంది, L ఉంది, O ఉంది, W ఉంది. సో B అనే సెట్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ FLOW అవుతుంది. అలాగే C అనే సెట్ C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ WOLF, వుల్ఫ్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలు కలిగినటువంటి సెట్ ఈ C సెట్. సో C అనే సెట్ ఏమవుతుంది? WOLF అవుతుంది. సో మనకి A సెట్, B సెట్, C సెట్ ఈ 3 సెట్స్ని కూడా మనం రోస్టర్ ఫామ్లో జాబితా రూపంలో రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, A సెట్లో F ఉంది, అలాగే Bలో ఉంది, Cలో కూడా ఉంది. అలాగే A సెట్లో O ఉంది, B సెట్లోనూ O ఉంది, C సెట్లోనూ O ఉంది. A సెట్లో L అనే లెటర్ ఉంది, B సెట్లో కూడా L అనే లెటర్ ఉంది, C సెట్లో కూడా L అనే లెటర్ ఉంది. అలాగే A సెట్లో W అనే లెటర్ ఉంది, B సెట్లో W అనే లెటర్ ఉంది, C సెట్లో కూడా W అనే లెటర్ ఉంది. సో ఈ 3 సెట్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 సెట్స్ని కూడా మనం ఈక్వల్ సెట్స్ సమసమితులని చెప్పవచ్చు. దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది. ఆల్ ఆర్ ఈక్వల్ సెట్స్, ఆల్ ఆర్ ఈక్వల్ సెట్స్. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 సమితులు కూడా మనకి ఈక్వల్ సెట్స్ సమసమితులు అవుతాయి. ఎక్సర్సైజ్ 2.3లో సెకండ్ ప్రాబ్లం, A is equal to set of 1 to 3, B is equal to set of the first 3 natural numbers, మొదటి 3 సహజ సంఖ్యలు, C is equal to set of ABCD, D is equal to set of DCAB, E is equal to set of AEIOU, F is equal to set of vowels in English alphabet
ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి అని మనకి ABCDEF అనే ఒక 6 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 సెట్స్ని మనం ఆధారంగా చేసుకుని ఈజ్ ఈక్వల్ టు కానీ లేదా నాట్ ఈజ్ ఈక్వల్ టు కానీ రెండు సింబల్స్లో ఏదో ఒక సింబల్ మనం ఈ డాష్లో ఉంచాలి. సో ఇక్కడ ముందు ఈ సెట్స్ ఏంటో ఒకసారి చూడండి. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఏ అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ B సెట్ చూడండి. B ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్, మొదటి 3 సహజ సంఖ్యలు అని సెట్ బిల్డర్ ఫామ్లో సమితి నిర్మాణ రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం రోస్టర్ ఫామ్లో జాబితా రూపంలో రాసుకుందాం. మొదటి 3 సహజ సంఖ్యలు ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ది ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3. కాబట్టి B సెట్ అనేది ఏమవుతుంది? సెట్ ఆఫ్ 1 2 3 అవుతుంది. అలాగే C సెట్ చూడండి. C సెట్ అనేది ABCD అనే ఎలిమెంట్స్ కలిగి ఉంది. D సెట్లో DCAB అనే లెటర్స్ ఉన్నాయి. ఈ సెట్లో AEIOU అనే లెటర్స్ ఉన్నాయి. F సెట్లో సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి ఈ సెట్లో ఉంది. ఆంగ్ల భాషలోని అచ్చులు అంటే AEIOU అని మనకు తెలుసు కాబట్టి ఈ F అనే సెట్ ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ AEIOU అవుతుంది. అంటే ఇచ్చినటువంటి సెట్ బిల్డర్ ఫామ్ని సమితి నిర్మాణ రూపాన్ని మనం రోస్టర్ ఫామ్లో జాబితా రూపంలో రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి 6 సెట్స్ వచ్చినాయి కాబట్టి ఈ సెట్స్ ఆధారంగా ఈ డాషెస్ని మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. A-B అంటే AB ఈ రెండు సమితులు ఈక్వల్ సెట్స్, సమసమితులు అయితే మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ ఉంచాలి. ఒకవేళ ఈ రెండు కూడా సమసమితులు కాకపోతే నాట్ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ మనం ఇక్కడ ఉంచాలి. ఇప్పుడు ఏ సెట్ చూడండి. ఏ సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. B సెట్లో కూడా 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ సెట్లోను B సెట్లోనూ ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి AB సెట్స్ అనేవి ఈక్వల్ సెట్స్ అవుతాయి, సమసమితులు అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ని ఉంచాలి. AB సెట్స్ రెండు కూడా ఈక్వల్ సెట్స్. ఈ రెండు సెట్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ సెట్స్ అవుతాయి, సమసమితులు. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. A-E అంటే ఏ సెట్ ఈ సెట్ ఈ రెండు సమసమితులు అవుతాయో కాదో చూద్దాం. ఏ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 3 అని ఉన్నాయి. ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? AEIOU ఉన్నాయి. కానీ ఇక్కడ 1 2 3 AEIOU ఇవి రెండు కూడా ఈక్వల్ కాదు. కాబట్టి ఈ రెండు సమితులు కూడా ఈక్వల్ సెట్స్, సమసమితులు కావు. కాబట్టి ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు అనే సింబల్ని ఉంచాలి. సో ఇవి నాట్ ఈక్వల్ సెట్స్. సమసమితులు కావు అని మనం రాయాలి. థర్డ్ వన్ చూడండి. C-D C అనే సెట్ ABCD అనే ఎలిమెంట్స్ కలిగి ఉంది. అలాగే D అనే సెట్లో DCAB అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ Cలో ఉన్నటువంటి A Dలో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి B ఇందులో ఉంది, C అనే ఎలిమెంట్ Dలో కూడా ఉంది, D అనే ఎలిమెంట్ ఈ Dలో కూడా ఉంది. సో Cలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా D అనే సెట్లో కూడా ఉంది. కాబట్టి ఈ రెండు సెట్లోనూ ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సెట్స్ కూడా ఈక్వల్ సెట్స్, సమసమితులు అవుతాయి. సో ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ని ఉంచాలి. సో ద గివెన్ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్. సమసమితులు. నెక్స్ట్ వన్ ఈజ్ D-F. D సెట్ ఈజ్ D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ DCAB. అలాగే F సెట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు AEIOU. The elements in the D set and elements in the F set are not equal. There is only one common element. The remaining elements are not equal. So the given sets are D, F sets are not equal sets. అంటే ఇచ్చిన సెట్స్ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి అవి రెండు సమసమితులు కావు. ఇక్కడ కూడా మనం నాట్ ఈక్వల్ టు అనే సింబల్ని ఉంచాలి. మనం ఇక్కడ నాట్ ఈక్వల్ సెట్స్ అని రాయాలి. సమసమితులు కావు. నెక్స్ట్ వన్ ఈజ్ F-A అంటే F అనే సెట్ A అనే సెట్ ఈ రెండు సెట్స్ కూడా సమసమితులు అవుతాయా కావా? F అనే సెట్ చూడండి. Fలో AEIOU అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. A అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ద ఎలిమెంట్స్ ఇన్ ద F సెట్ అండ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద A సెట్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో దీస్ టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్.
ఎఫ్లో ఎలిమెంట్స్ ఏలో ఎలిమెంట్స్ కూడా రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ సెట్స్ కావు. సో ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు సింబల్ని వేయాలి, నాట్ ఈక్వల్ సెట్స్ అని రాయాలి. సమసమితులు కావు. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ డి డాష్ ఈ అంటే డి డాష్ అంటే డి సెట్ ఈ సెట్ ఈ టూ సెట్స్ కూడా ఈక్వల్ అవునా కాదా, ఈక్వల్ సెట్స్ అవుతాయి కాదో చూద్దాం. డి సెట్లో డిసిఏబి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏఈఐఓయు అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ దీస్ టూ సెట్స్ ఓన్లీ ఏ ఈజ్ ఏ కామన్ ఎలిమెంట్. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ కామన్ ఎలిమెంట్ ఈజ్ దేర్. సో ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. సో దీస్ టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. ఇందులో ఏ అనే ఎలిమెంట్ మాత్రమే కామన్గా ఉంది, మిగిలిన ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఈ అనే రెండు సెట్లు కూడా సమసమితులు కావు, నాట్ ఈక్వల్ సెట్స్. నాట్ ఈక్వల్ సెట్స్ సమసమితులు కావు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్ డాష్ బి, ఎఫ్ సెట్ బి అనే సెట్ ఈ రెండు సెట్స్ కూడా సమసమితులు అవుతాయా అవ్వా. ఎఫ్ అనే సెట్ చూడండి, ఇందులో ఏఈఐఓయు అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎఫ్ సెట్ అండ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద బి సెట్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో దీస్ టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. ఎఫ్ సెట్లోను బి సెట్లోనూ కూడా ఎలిమెంట్స్ ఒకే రకంగా లేవు కాబట్టి అవి రెండు సమసమితులు కావు. సో దే నాట్ ఈక్వల్ టు అనే సింబల్ని ఇక్కడ రాయాలి. సో ద గివెన్ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్, సమసమితులు కావు. సో మనకి ఇచ్చినటువంటి 6 సెట్స్ ఆధారంగా ఇక్కడ ఇచ్చినటువంటి డాష్ని మనం పూరించడం జరిగింది. ఎక్సర్సైజ్ 2.3లో థర్డ్ ప్రాబ్లం, స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందో లేదో తెలపండి. ఈ ప్రాబ్లంలో మనకి 1 2 3 4 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 సమ్స్లో కూడా ప్రతి దాంట్లోనూ ఏ బి అని 2 సెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సెట్స్ని పరిశీలించి అవి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందో లేదో చెప్పాలి. అంటే అవి రెండు కూడా ఈక్వల్ సెట్స్, సమసమితులు అవుతాయో లేవో మనం చెప్పాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ డిసిఏబి. ఏ సెట్లో ఏ అనే ఎలిమెంట్ ఉంది, బి సెట్లో కూడా ఉంది. అలాగే ఏ సెట్లో ఉన్నటువంటి బి అనే ఎలిమెంట్ బి సెట్లో కూడా ఉంది. ఏ సెట్లో ఉన్నటువంటి సి అనే ఎలిమెంట్ బి సెట్లో కూడా ఉంది. ఏ సెట్లో ఉన్నటువంటి డి అనే ఎలిమెంట్ బి సెట్లో కూడా ఉంది. సో ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ఏ సెట్ ఆర్ ఆల్సో ఇన్ ద సెట్ ఆఫ్ బి. సో ఈ రెండు సెట్లలో కూడా ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ సే దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ రెండు సెట్లు సమసమితులు అవుతాయి కాబట్టి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4 8 12 16, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 8 4 16 18. ఏ సెట్లో 4 ఉంది, అలాగే బి సెట్లో కూడా 4 ఉంది. ఏ సెట్లో 8 ఉంది, బి సెట్లో కూడా 8 ఉంది. ఏ సెట్లో 12 ఉంది, కానీ బి సెట్లో 12 లేదు. అలాగే ఏ సెట్లో 16 ఉంది, బి సెట్లో 16 ఉంది. అలాగే బి సెట్లో ఉన్నటువంటి 18 అనే ఎలిమెంట్ ఏ సెట్లో లేదు. సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ అండ్ బి సెట్. సో ఏ సెట్లోను బి సెట్లోను ఎలిమెంట్స్ తేడాగా ఉన్నాయి కాబట్టి, ఏ సెట్లో బి సెట్లో కూడా ఒకే రకమైన ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వదు. అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఈ రెండు సెట్స్ కూడా సమసమితులు కావు, ఈక్వల్ సెట్స్ కావు. థర్డ్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10 and b is equal to set all x such that x is a positive even integer and x is less than or equal to 10. ఈ రెండు సెట్స్ ఈక్వల్ అవునో కాదు తెలుసుకోవడానికి ఈ బి సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాద్దాం. ఈ బి సెట్ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్ అంటే 2 4 6 8 ఇవన్నీ కూడా ఈవెన్ ఇంటీజర్స్. అందులో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 కన్నా తక్కువైనటువంటి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ని రాయాలి. అంటే 2 4 6 8 10. సో బి సెట్ అనేది సెట్ ఆఫ్ 2 4 6 8 10 అవుతుంది. ఇక్కడ చూడండి ఏ సెట్ కూడా సెట్ ఆఫ్ 2 4 6 8 10. ఏ సెట్ అండ్ బి సెట్, దీస్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్. సో వీ కెన్ సే దట్ దీస్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్. సో వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ సెట్లోను బి సెట్లోను ఒకే రకమైన మూలకాలు ఉన్నాయి కాబట్టి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పవచ్చు. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. మల్టిపుల్ అంటే మల్టిపుల్ ఆఫ్ 10. 10 యొక్క మల్టిపుల్స్. 10 యొక్క మల్టిపుల్స్ అంటే 10 20 30 40 ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాద్దాం. సో రాస్టర్ ఫామ్ ఈ సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10 20 30 40 అండ్ సో ఆన్ అవుతుంది.
అలాగే బి సెట్ చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్. సో ఈ రెండు సెట్ని కంపేర్ చేస్తే ఇందులో ఉన్నటువంటి 15, 25 ఈ లెటర్స్ అన్నీ కూడా, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉండవు. కాబట్టి ఇచ్చిన రెండు సెట్స్ కూడా ఈక్వల్గా లేవు. సో మనం ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పవచ్చు. సో ఇచ్చినటువంటి 4 సమ్స్లో ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది, సెకండ్ ది ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అయింది, థర్డ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది, అలాగే ఫోర్త్ వన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎక్సర్సైజ్ 2.3లో ఫోర్త్ ప్రాబ్లం, స్టేట్ ద రీజన్స్, కారణాలను పేర్కొనండి. ఈ ప్రాబ్లంలో మనకి 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్కి మనం రీజన్స్ చెప్పాలి, కారణాలు చెప్పాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు సెట్స్ నాట్ ఈక్వల్ అని చెప్పారు. ఇవి నాట్ ఈక్వల్ అవునా కాదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 10 నాట్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. అంటే ఇక్కడ ఈ సెట్ అనేది సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ 10 అవుతుంది. ఈ సెట్ని మనం రాస్టర్ రూపంలో రాస్తే ఎక్స్ బిలాంగ్స్ టు n, ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య అవుతుంది. అలాగే 1, 10 ఈ రెండింటికి మధ్యలో ఈ ఎక్స్ అనేది ఉంటుంది. అంటే 1 కాకుండా 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి. ఈ రెండు సెట్స్లోనూ ఇక్కడ 1, 10 అనేవి ఈ సెట్స్లో ఉండవు. సో ఈ రెండు సెట్స్ కూడా నాట్ ఈక్వల్ అవుతాయి. అలాగే సెకండ్ వన్, సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 నాట్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n+1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు n. రెండు సెట్స్ నాట్ ఈక్వల్ అన్నారు, నాట్ ఈక్వల్ అవుతాయి లేదో చూద్దాం. ఈ సెట్ అనేది సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అవుతుంది. అలాగే ఈ సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తే సెట్ ఆఫ్ ఎక్స్ అనేది 2n+1 అనే ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం n వాల్యూ అనేది 0 అయితే 0 సో 0 + 1 1 వస్తుంది. అలాగే n వాల్యూ కనుక 1 అయినట్లయితే 2 1 2 + 1 3 వస్తుంది. అలాగే n వాల్యూ 2 అయినట్లయితే 2 2 4 + 1 5 వస్తుంది. ఈ విధంగా మనకి ఈ సెట్లో 1, 3, 5, 7, 9 ఈ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ సెట్లోనేమో 2, 4, 6, 8, 10 ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇందులోనేమో 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ ఈ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ రెండు సెట్స్ కూడా ఈక్వల్ సెట్స్ కాదు కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు సింబల్ వేశారు. అలాగే థర్డ్ వన్, సెట్ ఆఫ్ 5, 15, 30, 45 దట్ నాట్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. ఈ రెండు సెట్స్ నాట్ ఈక్వల్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ సెట్ సెట్ ఆఫ్ 5, 15, 30 అండ్ 45. సెకండ్ సెట్ రాస్టర్ ఫామ్లో రాస్తే ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. 15కి మల్టిపుల్ అంటే 15 యొక్క గుణిజాలు. 15 యొక్క గుణిజాలు అంటే 15, 30, 45 ఇవన్నీ వస్తాయి. సో 15, 30, 45 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి 5 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ సెట్ అనేది 5 నుంచి స్టార్ట్ అయింది. 5, 15, 30, 45 ఉంది. కానీ ఈ సెట్ 15 నుంచి స్టార్ట్ అయ్యి 15, 30, 45 ఉంది. ఈ రెండు సెట్స్ ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు సింబల్ అనేది ఇవ్వాలి. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 9 నాట్ ఈక్వల్ టు సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ రెండు సెట్స్ నాట్ ఈక్వల్ అవునో కాదో చూద్దాం. ఈ సెట్ చూడండి 2, 3, 5, 7, 9 ఇది ఫస్ట్ సెట్. ఈ సెకండ్ సెట్ని రాస్టర్ ఫామ్లో రాస్తే ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో ఈ రెండు సెట్లు ఈక్వల్ కాదని మనకు తెలుస్తుంది కాబట్టి ఇవి రెండు సెట్లకి నాట్ ఈక్వల్ టు సింబల్ వస్తుంది. ఎక్సర్సైజ్ 2.3లో ఫిఫ్త్ ప్రాబ్లం, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్, ఉపసమితులన్నిటి జాబితా రాయండి. ఇచ్చినటువంటి ఈ సెట్స్కి ఉపసమితుల్ని సబ్సెట్స్ని రాయాలి. అంటే ప్రతి సెట్కి కూడా సబ్సెట్స్ ఉంటాయి, ఉపసమితులు ఉంటాయి. ఆ ఉపసమితులన్నింటినీ కూడా మనం ఇప్పుడు రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ PQ. PQ అనే సెట్కి ఉపసమితులు ఏమవుతాయో చూద్దాం. ఈ సెట్కి ఉపసమితులు పై అంటే నల్ సెట్. ఈ నల్ సెట్ పై శూన్య సమితి అనేది ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుంది. కాబట్టి ఈ PQ సెట్కి పై అనేది ఒక ఉపసమితి అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ P అనే సింగిల్ ఎలిమెంట్తో కలిగినటువంటి ఒక సెట్, ఇదొక ఉపసమితి అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ Q ఇదొక ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ప్రతి సెట్టు దానికదే సబ్సెట్ అవుతుంది. సో సెట్ ఆఫ్ PQ అనేది కూడా ఒక ఉపసమితి సబ్సెట్ అవుతుంది.
సో సెట్ ఆఫ్ PQ అనే సెట్కి 4 ఉపసమితులు ఉంటాయి. అందులో పై, సెట్ ఆఫ్ P, సెట్ ఆఫ్ Q, సెట్ ఆఫ్ PQ అవుతాయి. సెకండ్ వన్ ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ XYZ. ఈ XYZ అనే సెట్కి సబ్సెట్స్ ఏంటో చూద్దాం. దీనికి కూడా పై అనేది సబ్సెట్ అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ X అనేది ఒక సబ్సెట్, సెట్ ఆఫ్ Y అనేది ఒక సబ్సెట్, సెట్ ఆఫ్ Z అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే రెండు ఎలిమెంట్స్ అదేవిధంగా XY, XZ, YZ ఇవి కూడా సబ్సెట్స్ అవుతాయి. సో సెట్ ఆఫ్ X, Y అనేది ఒక సబ్సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ X, Z అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ Y, Z ఇది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఆఫ్ XYZ కూడా ఒక సబ్సెట్ అవుతుంది. సో సెట్ ఆఫ్ XYZకి పై, సెట్ ఆఫ్ X, సెట్ ఆఫ్ Y, సెట్ ఆఫ్ Z, సెట్ ఆఫ్ XY, సెట్ ఆఫ్ XZ, సెట్ ఆఫ్ YZ, సెట్ ఆఫ్ XYZ ఇవన్నీ కూడా సబ్సెట్స్ ఉపసమితులు అవుతాయి. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ABCD. దీనికి సబ్సెట్స్ ఏంటో చూద్దాం. దీనికి కూడా పై అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఆఫ్ A, సెట్ ఆఫ్ B, సెట్ ఆఫ్ C, సెట్ ఆఫ్ D, అలాగే సెట్ ఆఫ్ AB, సెట్ ఆఫ్ AC, సెట్ ఆఫ్ AD, సెట్ ఆఫ్ BC, సెట్ ఆఫ్ BD, అలాగే సెట్ ఆఫ్ CD, అలాగే 3 లెటర్ సెట్స్ ABC, సెట్ ఆఫ్ BCD, సెట్ ఆఫ్ CDA, అలాగే సెట్ ఆఫ్ ABD. ప్రతి సెట్ దానికి అది సబ్సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఆఫ్ ABCD. ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ ABCD అనే సెట్కి సబ్సెట్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 9, 16. ఈ సెట్కి సబ్సెట్స్ ఉపసమితులు ఏమవుతాయో చూద్దాం. ఈ సెట్ కూడా పై అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే 1 ఒక సెట్, 4 ఇదొక సెట్, 9 ఇదొక సెట్, 16 ఇదొక సెట్. సింగిల్ ఎలిమెంట్స్తో ఒక సెట్స్. అలాగే రెండు ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు సెట్ ఆఫ్ 1, 4, సెట్ ఆఫ్ 4, 9, సెట్ ఆఫ్ 9, 16, సెట్ ఆఫ్ 1, 16, సెట్ ఆఫ్ 1, 9, సెట్ ఆఫ్ 4, 16. అలాగే 3 లెటర్స్ తీసుకున్నప్పుడు సెట్ ఆఫ్ 1, 4, 9, సెట్ ఆఫ్ 4, 9, 16, సెట్ ఆఫ్ 9, 16, 1, సెట్ ఆఫ్ 16, 1, 4. అలాగే దేనికి అదే సబ్సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఆఫ్ 1, 4, 9, 16. ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ 1, 4, 9, 16కి సబ్సెట్స్ అవుతాయి. ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 100, 1000. దీనికి సబ్సెట్స్ ఏంటో చూద్దాం. దీనికి కూడా నల్ సెట్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ 10 ఒక సబ్సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ 100 అనేది ఇంకో సబ్సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ 1000 అనేది ఇంకో సబ్సెట్ అవుతుంది. అలాగే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు సెట్ ఆఫ్ 10, 100 అనేది ఒక సబ్సెట్, 100, 1000 అనేది ఇంకో సబ్సెట్, 1000, 1 అనేది ఇంకో సబ్సెట్. అలాగే దానికి అదే సబ్సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఆఫ్ 10, 100, 1000 అది ఇంకొక సబ్సెట్ అవుతుంది. సో F ఈజ్ ఈక్వల్ టు 10, 100, 1000కి ఇవన్నీ కూడా సబ్సెట్స్ అవుతాయి.